ఇప్పుడు మనము 10th క్లాస్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి శ్వాసక్రియ లేదా ఇంగ్లీష్లో ఏమంటామంటే రెస్పిరేషన్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బాగా వినండి. ఇక్కడ రెస్పిరేషన్ అనే పదము రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే అర్థం ఏమంటే బ్రీత్, టు బ్రీత్ లేదా పీల్చడం అని అర్థం. ఓకే, తర్వాత ఊపిరితిత్తుల పరిమాణం ఏ విధంగా ఉంటుంది? రెండు ఊపిరితిత్తులు కూడా ఒకే పరిమాణంలో ఉండవు. ఎడమ ఊపిరితిత్తి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. కుడి ఊపిరితిత్తుతో పోలిస్తే ఎడమ ఊపిరితిత్తి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఎందుకు అంటే ఎడమ వైపున అంటే ఉరకుహరంలో ఎడమ వైపున గుండె అమరి ఉంటుంది. కాబట్టి ఎడమ వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లూరా. ఏంటి ప్లూరా అంటే? ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొరలే లేదా త్వచాలనే ఏమంటామంటే ప్లూరా అంటాం. ఈ ప్లూరా అనే త్వచాలు ఊపిరితిత్తులను రక్షిస్తూ ఉంటాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొరలను ఏమంటారు అని ఒకసారి అడగచ్చు. హాఫ్ మార్కు లేదా 1 మార్క్ అడగచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ప్లూరా అయిపోయింది కదా. తర్వాత ఉపజీవక. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎపిగ్లాటిస్ అంటాం. ఏమంటాము? ఎపిగ్లాటిస్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది? స్వరపేటిక లేదా లారింక్స్ పైన ఉంటుంది. దీని పని ఏమి? వాయునాళంలోకి ఆహారపు అణువులు లేదా ఆహారపు పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ పోకోకుండా కంట్రోల్ చేస్తుంది. ఏది? ఉపజీవక అంటే ఇది ఏం చేస్తుందంటే ఇంకా ఏం చెప్పాలంటే దీని గురించి ఆహార వాయు ప్రసారణ మార్గాలను, ప్రయాణించే మార్గాలను కంట్రోల్ చేస్తుంది. ఏది? ఉపజీవక. ఇంగ్లీష్లో ఏమంటాము? ఎపిగ్లాటిస్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే స్వరపేటిక పైన ఉంటుంది. ఇది ఏం పని చేస్తుంది? వాయునాళంలోకి ఆహారము వెళ్ళకోకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉదర. ఇది వాయుగోళులు. ఏంటి? వీటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆల్వియోలై అంటాం. వీటి సంఖ్య ఊపిరితిత్తులలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఏవి? వాయుగోళులు. వీటి యొక్క పని ఏమంటే వాయువుల మార్పిడిలో లేదా గ్యాసెస్ ఎక్స్చేంజ్లో పాల్గొనే నిర్మాణాలు ఏవి అంటే వాయుగోళులు. ఏవి? వాయుగోళులు. మర్చిపోతుంది. అడగచ్చు ఒకసారి క్వశ్చన్ దీన్ని. తర్వాత ఉదర వితానం. దీని ఇంగ్లీష్ ఏమంటామంటే డయాఫ్రమ్ అంటాం. ఏమంటాము? డయాఫ్రమ్ అంటాం. ఇదేం చేస్తుంది? ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉరకుహరానికి ఉదర కుహరాన్ని వేరు చేస్తూ చెస్ట్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ ఈ రెండిటిని వేరు చేస్తూ ఉండే కండరయుతమైన నిర్మాణమే ఉదర వితానం. ఇది ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులోకి గాలి రావడము, ఊపిరితిత్తు నుంచి గాలి బయటికి పోవడం అనేది దేని కంట్రోల్లో ఉంటుందంటే ఉదర వితానం కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈ డయాఫ్రమ్ అనేది శ్వాస కదలికలను లేదా శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. తర్వాత ఆక్సిజన్, CO2. మన రక్తంలోకి ప్రవేశించినటువంటి ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హీమోగ్లోబిన్ రూపంలో రక్తంలో రవాణా చేయబడుతుంది. ఏది? ఆక్సిజన్. ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హీమోగ్లోబిన్ రూపంలో రవాణా చేయబడుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో రవాణా చేయబడుతుంది అంటే బైకార్బోనేట్ రూపంలో రవాణా చేయబడుతుంది. సో ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ ఆక్సి హీమోగ్లోబిన్ రూపంలో రవాణా చేయబడుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో రవాణా చేయబడుతుంది రక్తంలో అంటే బైకార్బోనేట్ రూపంలో రవాణా చేయబడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత కణ శ్వాసక్రియ. బ్యాక్టీరియాలో ఎక్కడ జరుగుతుందంటే కణ ద్రవ్యంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.
అమీబాలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగును అంటే కణ ద్రవ్యంలో జరుగును. ఇంగ్లీష్లో ఏమంటాము? సైటోప్లాజం అంటాము. తర్వాత నిజ కేంద్రక జీవుల్లో యూకారియోట్స్ లో అయితే కణ ద్రవ్యంలో జరుగుతుంది. అదేవిధంగా మైటోకాండ్రియాలో కూడా జరుగును. ఏది? కణ శ్వాసక్రియ. ఏ జీవుల్లో? నిజ కేంద్రక జీవుల్లో కణ ద్రవ్యంలోను మరియు మైటోకాండ్రియాలోనూ కూడా జరుగును. తర్వాత గ్లూకోజ్ విచ్ఛిన్నం అయినప్పుడు విడుదల అయినటువంటి శక్తి ఏటీపీలో నిల్వ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందినప్పుడు విడుదల అయినటువంటి శక్తి ఏటీపీలో నిల్వ చేయబడును. ఇక్కడ ఏటీపీ అనగా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. కాబట్టి ఇక్కడ ఏటీపీని ఏమంటామంటే ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాం. ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాము. తర్వాత ఒక ఏటీపీ నుంచి ఎంత శక్తి వస్తుంది అంటే 7200 క్యాలరీల శక్తి వస్తుంది ఒక ఏటీపీ నుంచి. సో ఇవన్నీ కూడా మీకు హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ లేదా 2 మార్క్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. బాగా వినండి. తర్వాత ఇక్కడ మైటోకాండ్రియా ఉంది. మైటోకాండ్రియాకి ఒక పేరు ఉంది, కణశక్తి భాండాగారం. ఇంగ్లీష్లో ఏమంటాము? పవర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ అని ఏ కణాంగాన్ని అంటాము? మైటోకాండ్రియాను అంటాము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ మన కండరాలు అలసటకు గురయ్యి నొప్పి పుడుతుంది, పెయిన్ వస్తుంది. సో ఆ కండరాలలో నొప్పికి కారణమైనటువంటి ఆమ్లం ఏది అంటాడు ఒకసారి. సో ఆ ఆమ్లం పేరు వచ్చేసి లాక్టిక్ ఆమ్లం. ఏ ఆమ్లము? లాక్టిక్ ఆమ్లం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్వాస వేర్లు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటాము? ఏరియల్ రూట్స్ అంటాం. ఇవి ఏ మొక్కల్లో చూడవచ్చు అంటే బ్యాంగ్రూ మొక్కల్లో చూడవచ్చు. ఇది తర్వాత మనకు లాస్ట్ ఈ చాప్టర్లో ఏముందంటే శ్వాస వ్యవస్థ పరిణామ క్రమం. శ్వాస వ్యవస్థ ఏ విధంగా పరిణామం చెందుతూ పోయింది లేదా శ్వాసాంగాలు ఏ విధంగా పరిణామం చెందుకుంటూ పోయినాయి కింది స్థాయి జీవుల నుంచి అంటే ఏకకణ జీవుల నుంచి ఉన్నత స్థాయి జీవులు అయినటువంటి క్షీరదాల వరకు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ పోయినాయో ఇక్కడ చూడండి. అమీబా, హైడ్రా, ప్లానేరియా, వానపాము ఈ జీవులలో శ్వాసక్రియ అంగాలు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏమున్నాయంటే శరీర కుడ్యం. ఏ జీవుల్లో? అమీబా, హైడ్రా, ప్లానేరియా, వానపాము ఈ జీవులలో శ్వాసాంగము ఏది అంటే శరీర కుడ్యం, బాడీ వాల్ అని ఇంగ్లీష్లో అంటాం. అర్థమైంది కదా? తర్వాత కీటకాలు అయినటువంటి బొద్దింక, మిడత ఈ జీవులలో శ్వాసాంగాలు ఏవి అంటే వాయునాళాలు లేదా వాయునాళ వ్యవస్థ. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రాకియల్ సిస్టమ్. ఓకే. సో ఈ బొద్దింక, ఈ మిడత ఇలాంటి జీవుల్లో జరిగే శ్వాసక్రియనే ట్రాకియల్ రెస్పిరేషన్ అని కూడా అంటాం. ట్రాకియల్ రెస్పిరేషన్. చేపలు ఏమి? చేపల్లో జరిగే శ్వాసక్రియ ఏమి అంటే గిల్ రెస్పిరేషన్. అంటే ఈ చేపలలో శ్వాసాంగాలేవి? మొప్పలు. ఈ మొప్పలనే ఇంగ్లీష్లో ఏమంటాము? గిల్స్ అంటాం. గిల్స్. తర్వాత కప్ప. వినండి. కప్పలో శ్వాసాంగాలు ఏమేమి ఉంటాయంటే చర్మం, ఊపిరితిత్తులు, తర్వాత ఆస్యగ్రసని కుహరం ఈ 3 కూడా ఉంటాయి. సరే, కప్పలో ఇన్ని ఎందుకు ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు. కప్ప భూమి మీద ఉన్నప్పుడు దేని సహాయంతో శ్వాసిస్తుంది అంటే
ఊపిరితిత్తుల సహాయంతో శ్వాసిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కప్ప ల్యాండ్ మీద, భూమి మీద ఉన్నప్పుడు ఏ నిర్మాణం ద్వారా శ్వాసిస్తుంది అంటే ఊపిరితిత్తుల ద్వారా. ఇప్పుడు కప్ప ఎండలో ఉందనుకోండి, చర్మం ఎండిపోతుంది. అప్పుడు ఆ చర్మము శ్వాసక్రియ జరుపుకోవడానికి ఉపయోగపడదు. ఆ సందర్భంలో, అలాంటి సందర్భంలో శ్వాసాంగము ఏది అంటే ఊపిరితిత్తులు. కప్ప నీళ్ళలో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసిస్తుంది. అదేవిధంగా ఆస్యగ్రసని కుహరం ద్వారా కూడా శ్వాసిస్తుంది. దీనిని ఇంగ్లీష్ ఏమంటామంటే బకో ప్యారెంజియల్ క్యావిటీ. బకో ప్యారెంజియల్ క్యావిటీ అని కూడా అంటాం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ కూడా ఉంది. కప్ప లార్వా దశలో ఉన్నప్పుడు, అంటే టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు, ఈ టాడ్పోల్ ఏ విధంగా ఉంటుంది? చేప పిల్ల మాదిరి ఉంటుంది. సో కప్ప టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. చూడు, ఇన్ని ఉన్నాయి ప్రత్యేకతలు దేంట్లో? కప్పలో. భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది, నీళ్ళలో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసిస్తుంది. కప్ప చిన్నగా ఉన్నప్పుడు, టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇవన్నీ మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినాను. సో మీకు ఇవన్నీ నేర్చుకున్నారంటే హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కానీ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అన్ని కవర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో అర్థం కాకపోతే ఈ వీడియోను 1కి 2 సార్లు వినండి. ఓకేనా? తర్వాత మనకి 3వ చాప్టర్ ద్వారా తర్వాత మీ ముందుకు వస్తాను. ఓకేనా? అర్థమైంది కదా? రైట్.